ఎంత ఉందో 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు. ఇవాళ కూకట్పల్లిలో కూడా 2 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ 3 కోట్లు. ఇది పెద్దది లగ్జూరియస్. ఇప్పుడు అమరావతి అంటే లగ్జూరియసే కదా. మీరు నేను ఎట్లా ఉంటాం అక్కడ? అమరావతి అంటే ఏంటి? అది ఒక రిచ్ సిటీ. ఆ రిచ్ సిటీలో 3 కోట్లు పెట్టి అనుకుంటే నేను పోనీ కనీసం 1 కోటి రూపాయలు పడుతుంది కదా ఫ్లాట్. జనాభా లేని రిచ్ సిటీ అంటే 1 కోటి రూపాయలు ఫ్లాట్ పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అమ్మిందే 1,20,00,000కి అవుతుంది కదా. అంటే మినిమం రేపు అమ్మేవాడు 2 కోట్లకు పెట్టి అమ్మాలి ఒక ఫ్లాట్, లేదా 1,50,00,000కి అమ్మాలి. నేను 1,50,00,000 పెట్టి ఉండేది ఎవడు? గవర్నమెంట్ ఉద్యోగి. ఎంత అద్దె కడతాడు? 50,000 అద్దె కట్టాడుగా. 1,50,00,000 పెట్టి కొన్నప్పుడు నాకు 50,000 అద్దె వస్తే కదా నాకు గిట్టుబాటు. ఇది రాదు అక్కడ. ఈ సమస్య ఉన్నప్పుడు కొత్తగా ఉన్నటువంటి వాడు ఏమిటి? ఇప్పుడు వాళ్ళకున్న కాన్సెప్ట్ ఏంటి? ఇవాళ ఈ అమరావతి పుణ్యమే వాళ్ళ రేట్లు పెరిగినాయి. ఇదివరకు ఉండవల్లిలో 50 లక్షలు అంటే గుడ్. నేను పర్టికులర్గా ఏరియాలో తిరిగిన వాడిని చూసిన వాడిని కాబట్టి 2004 సంవత్సరానికి ముందు ఆ ఏరియాలో ఏది ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వచ్చే దారిలో హైవే ఉంది కదా, మంగళగిరి రోడ్, ఇదంతా ఆ లెఫ్ట్ రైట్ సైడ్ లో పొలాలే పూర్తిగా ఉండేవి. మనం ఎన్ని బళ్ళ మీదనే తిరిగాం మేము, రోడ్ల మీద అంతా తిరిగిందంతా ఇదే ప్రాంతాలు కాబట్టి అప్పుడు అక్కడ 30 లక్షల రూపాయలు స్థలం ఎకరం. 2001 టైం తేజ టీవీలో నేను పనిచేసిన టైం 2002, 2003 దాకా కూడా